బీజేపీలోకి బీఆర్ఎస్ ఎంపీలట. నలుగురి చేరికకు రంగం సిద్ధం. టీడీపీ తరహా ఫార్ములా రిపీట్. అగో కమలంలో కారు పార్టీ, రాజ్యసభ పక్షం విలీనం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోపే పూర్తి. వారే వెళ్తున్నారా, అధినేత పంపిస్తున్నారా? కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ టూర్ పర్యవసానం. అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏంటంటే మొత్తం కాంగ్రెస్లకే పోతే మరి బీజేపీ సైలెంట్గా ఉంటే ఎట్లా? మరి వార్తలో ఏం క్లారిటీ ఉందో తెలీదు. మొత్తానికైతే క్వశ్చన్ మార్క్తోనే ఈ వార్త ఉన్నది. ఈ రకంగా జరుగుతున్నదని. ఒకటి మాత్రం వాస్తవం, కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి పోయింది తమ కుటుంబాన్ని రక్షించుకోవడం కోసమే. దాంట్లో రెండో ఆప్షన్ ఏం లేదు. వాళ్ళు పోయి ఏదో ప్రెస్ మీట్లు పెట్టి అంత డ్రామా ఇది. ఇది కేవలం వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకోవడం కోసమే వాళ్ళు ఢిల్లీలో అడుగుపెట్టారు. ఇద్దరు కలిసిపోయారంటే రీజన్ అదే. వారం రోజులు ఎందుకు ఉంటారంటే ఏం చేసారు? బయట పెట్టుర్రు. ఏడున్నర వీళ్ళు ఎవరెవరిని కలిసిరు? బయట పెట్టండి. ఉత్తగానే హోటల్లో కూర్చొని తిని పడుకొని వచ్చిరా? ఎవరెవరిని కలిసినారు మీరు? దీని వెనకాల జరిగిన విషయం ఏంటంటే కవితను బెయిల్ మీద బయటకు తీసుకురావాలి. ఏం చేయాలి? ఇవాళ కుటుంబం ఆస్తులు వీటి మీద విచారణలు జరుగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అని, కాళేశ్వరం అని, విద్యుత్ కుంభకోణం, వీటి నుంచి బయటపడేది ఎట్లా? దీని మీద ప్రధానంగా ఫోకస్. మేము దేనికైనా రెడీగా ఉన్నాం, బజార్లో నిలబడ్డాం, మేము ఏమైనా చేసుకోండి మమ్మల్ని, కానీ మా కుటుంబం మీదికి రాకుండా దయచేసి కాపాడండి. వీళ్ళు రావద్దు, మీరు రావద్దు, మేము ఏం చేయాలో చెప్పండి, బాంచన్ మీ కాలు మొక్తాం. ఇది వీళ్ళు అడుగుతున్న మాట. మరి పార్టీ, తెలంగాణ ఉద్యమము 2001 నుంచి పోరాడుతున్న ఉద్యమకారులు, లేకపోతే బీఆర్ఎస్ని ప్రేమించిన వాళ్ళు వీళ్ళంతా అంటే వాళ్ళంతా తర్వాత సంగతి. వాళ్ళు ఎటన నాచిన కానీ మాకేం సంబంధం? ఫస్ట్ మేము సేఫ్గా ఉండాలి, మేము దోపిడీ చేసిన సొమ్మంతా మా దగ్గరనే ఉండాలి, మా కుటుంబానికి ఏం కావద్దు. పార్టీని తీసుకుంటారా, ఊడి చేస్తారా, ఏం చేస్తారన్నది మాకు సంబంధం లేదు. కాకపోతే వీళ్ళు ఎట్లుంటుంది, వీళ్ళు ఫస్ట్ అవసరం కోసం కాలు మొక్కడానికి రెడీ అవుతారు, కొంత ఇట్లా నిలబడే ప్రయత్నం చేస్తే జుట్టు పట్టుకుంటారు. ఇప్పుడు బీజేపీ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి ఆగుతున్నారు, వాళ్ళని కనుక మీరు క్షమించో, లేకపోతే సరే మా ఫోన్లు ట్యాప్ చేసినా మాకేం ఇబ్బంది లేదు, మా ఆర్ఎస్ఎస్ని టచ్ చేసినా మాకేం ఇబ్బంది లేదు, బిఎల్ సంతోష్ని టచ్ చేసి బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయడానికి ప్రత్యేక హెలికాప్టర్ బృందం, అధికారుల బృందాన్ని కేరళకు అక్కడ ఇక్కడ తిప్పినా మేము ఇవన్నీ పట్టించుకోం, మాకు ఆత్మగౌరవం లేదు అని మీరు అనుకొని సరే అని క్షమించేస్తున్నా అని మీరు ఆ 4 రాజ్యసభనో 5 రాజ్యసభనో మీ దాంట్లోకి తీసుకొని విలీనం చేసుకొని ఆయన కనుక ఇది చేస్తే ఇట్లా లేచి నిలబడి మీ జుట్టు పట్టుకుంటాడు. మీ జుట్టు పట్టుకొని కిందికి నెట్టేస్తాడు. రేపొద్దున తెలంగాణలో బీజేపీ లేకుండా పోవడానికి, బీజేపీ మళ్ళీ గదే 7-8 సీట్ల దగ్గర ఉండాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అది బీజేపీ తెలుసుకోవాలి. కేసీఆర్ లేకపోతే, బీఆర్ఎస్ లేకపోతే ఆ ప్లేస్ని ఆక్యుపై చేసుకోవచ్చు అన్న ప్లాన్లో మీరుంటే, మీరు పొలిటికల్ ఎజెండాతో మీరుంటే, మీరేమన్నా వాళ్ళని దగ్గరికి రానియొద్దు. మాకు ఎక్కడిది ఆర్ఎస్ఎస్ ఫోన్ ట్యాప్ చేస్తేంది, ఇంకెవరు ఫోన్ ట్యాప్ చేస్తే ఏముంది, ఇవన్నీ కామనే కదా అని మీరు అనుకుంటే మిమ్మల్ని ఎవడేం చేయలేడు. మళ్ళీ ఈడ పార్టీ కోసం పనిచేస్తున్న బీజేపీ హార్డ్ కోర్ కార్యకర్తలని, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని వాళ్ళ నోట్ల మన్ను పోసినట్టే. ఏం చేస్తారన్నది భవిష్యత్తులో చూడాలి. కానీ వీళ్ళైతే రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఇది కమలంలో కారు పార్టీ, రాజ్యసభ పక్షం విలీనం అవుతుందా కాదా అన్నది బీజేపీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళు రెడీగా ఉన్నారు, దాంట్లో ఏం డౌట్ లేదు. బీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉన్నది, మీరు ఏమన్నా చేసుకోండి, మొత్తానికి మొత్తం తీసుకోండి, ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళు ఏం చేస్తారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. నలుగురి చేరికకు రంగం సిద్ధమట. బీఆర్ఎస్కు వరుస షాక్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడు టీడీపీ తరహా ఫార్ములా అంటే గతంలో సీఎం రమేష్, ఆయన ఎవరైనా సుజనా చౌదరి అంతా జాయిన్ అయ్యారు కదా. సో ఆనాడు కూడా విలీనం అనమాట. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫార్ములా. ఇది కూడా పార్టీ ఫిరాయింపుల కిందకే వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఆడ మీరు కిషన్ రెడ్డి మాట్లాడుతున్న పార్టీ ఫిరాయించి ఎట్లా ఫిరాయిస్తారు అట్లా ఇట్లా, ఇది కూడా అదే. మరి మళ్ళీ విలీనం వేరు, పార్టీ ఫిరాయింపులు వేరు అంటే కుదరదు. ఇది టెక్నికల్గా అయి ఉండొచ్చేమో, కానీ నైతికంగా, మోరల్గా మీరు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కాంగ్రెస్ చేసిందే మీరు చేస్తున్నట్టు అవుతుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరుతుంటే రాజ్యసభలో ఉన్న 4 ఎంపీలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైందనే చర్చలు జరుగుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీని సైతం గెలుచుకోలేకపోయిన బీఆర్ఎస్ ఇప్పుడు రాజ్యసభలో ఉన్న స్థానాలు కూడా కోల్పోబోతున్నది. అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజ్యసభలో 7 ఎంపీలుంటే ఇప్పుడు ఆ సంఖ్య 4కి పడిపోయింది. జోగినపల్లి సంతోష్, బడుగుల లింగయ్య యాదవ్ పదవీకాలం ముగియడంతో 2 కాంగ్రెస్ వశమైనవి.
కేశవరావు పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న కాంగ్రెస్లో చేరి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. మిగిలిన నలుగురు ఉంటారా ఉండరా అనే చర్చ పొలిటికల్గా వైరల్ అవుతున్నది. టీడీపీ తరహా ఫార్ములా రిపీట్. గతంలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు ఆ పార్టీని విడిచి బీజేపీలో చేరారు. దీంతో టీడీపీ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనమైంది. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి కూడా అదే తీరులో రిపీట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కారు పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు బీజేపీ వైపు చూస్తున్నారంటూ ఢిల్లీలోని కమలనాథులు అనధికారికంగా ధృవీకరిస్తున్నారట. తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు కేటీఆర్, హరీష్ రావు ఇటీవల ఢిల్లీ వెళ్లారు. 6 రోజుల పాటు అక్కడే ఉండి బీజేపీ నేతలతో చర్చలు జరిపారనే వార్తలు వినిపిస్తున్నాయి. రెండు పార్టీల మధ్య జరిగిన చర్చల్లో తొలుత బీఆర్ఎస్ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేయాలనే అవగాహన కుదిరినట్టుగా తెలిసింది. బీఆర్ఎస్ ఎంపీలను పార్టీ అధిష్టానమే పంపుతున్నదని ఢిల్లీలోని బీజేపీ వర్గాల సమాచారం. పగడ్బందీ వ్యూహం ప్రకారమే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తరహాలో రాజ్యసభ ఎంపీలు సైతం పార్టీని విడిచిపెట్టి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారన్న వార్తలు తొలుత వచ్చాయి. కానీ కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ టూర్ను గమనంలోకి తీసుకున్న తర్వాత పగడ్బందీ వ్యూహం ప్రకారమే గులాబీ బాస్ ఈ దిశగా పావులు కదుపుతున్నారనే సందేహాలు బలపడ్డాయి. ఇదే విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు సైతం సన్నిహితులతో చర్చించారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే భారీ వ్యూహంలో తొలి ప్రయత్నంగా రాజ్యసభ పక్షాన్ని తొలుత మెర్జ్ చేస్తున్నారంటూ టీపీసీసీ అధికార ప్రతినిధి సామ్మా రామ్మోహన్ రెడ్డి ఓపెన్గానే వ్యాఖ్యానించారు. దీనికి కొనసాగింపుగా మరిన్ని పరిణామాలు ఉంటాయని, అందులో ఒకటి ఢిల్లీ లిక్కర్ కేసులో తీహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్పై బయటికి రావడమని పేర్కొన్నారు. సంఖ్యాబలం పెంచుకోవడం బీజేపీకి అవసరం. రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో అనివార్యంగా ఇతర పార్టీల మద్దతు కూడగడుతున్నది. ఆ పార్టీకి 90 మంది సభ్యులుండగా ఎన్డీఏ మిత్రపక్షాలను కలుపుకున్నా 125కు చేరట్లే. దీంతో సంఖ్యాబలాన్ని పెంచుకోవడం ఆ పార్టీకి అవసరంగా మారింది. కీలకమైన బిల్లుల ఆమోదానికి తగినంత మంది సభ్యులు లేకపోవడంతో చిక్కులు వస్తున్నాయన్న దూరదృష్టితో తనదైన శైలిలో బీజేపీ పావులు కలుపుతున్నది. అదే సమయంలో బీఆర్ఎస్కు సైతం కొన్ని అవసరాలు కేంద్రంలోని అధికార పార్టీతో తీర్చుకోవాలి అని భావిస్తున్నది. ఆ నలుగురు ఎంపీలను బీజేపీకి పంపిస్తే కష్టకాలంలో బీజేపీ నుంచి సహాయం అందుతుంది అనేది దీని వెనుక ఉద్దేశం అనే మాటలు గులాబీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. కానీ ఇది కనుక జరిగితే బీజేపీ ఆగమయ్యే కేసీఆర్కి వచ్చే నష్టం ఏంది? సచ్చిన పాము ఏముంటుంది అక్కడ? ఏం లేదు, ఆయనకు వచ్చే నష్టమేం లేదు, లాభం తప్ప. కానీ ఇక్కడ నష్టపోతుంది బీజేపీ ఒకవేళ ఇది జరిగితే. ఇది జరుగుతుందా జరగదా అన్నది మనం ఏం చెప్పలేం, మనం ఏం స్టేట్మెంట్ ఇవ్వలేం. ఇది క్వశ్చన్ మార్క్తో ఉన్న వార్త. ఇది ఒకవేళ అన్నప్పుడు ఈ చర్చ అంతా తెర మీదకి వస్తుంది అన్నమాట.